గుంటూరు ఎస్పీ ఆఫీస్ వద్ద నిరుద్యోగ యువత నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలో యోగా శిక్షణ అధ్యాపకులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి గుంటూరుకు చెందిన బుద్ధ యోగా ఫౌండేషన్ తమను మోసం చేస్తుందని ఆరోపించారు. బుద్ధ యోగా ఫౌండేషన్ తమ వద్ద నుంచి లక్షల్లో వసూలు చేస్తుందన్నారు. తమకు న్యాయం చేయాలని సతీష్ కుమార్కు వినతి పత్రం అందించారు. బుద్ధ యోగ నిర్వాహకునిపై కేసు నమోదు చేయాలన్నారు. ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ విషయంలోనే స్టార్టింగ్లోనే మాకు 1 లక్ష నుంచి 2 లక్షల వరకు కట్టాలని చెప్పేసి అని అన్నారు. స్టార్టింగ్లో 1 లక్ష రూపాయలు కట్టించుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 41 రోజులు మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. బుద్ధ యోగా ఫౌండేషన్ అనే సంస్థ దాదాపు 1700 మందిని బుద్ధ యోగా ఫౌండేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆయుష్ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తానని దాదాపు 40 కోట్ల రూపాయలు మోసం చేసి ఈనాడు ఆ యొక్క సంస్థ బ్రాడీపేటలో ఉంది. ఆ సంస్థను కూడా ఎత్తివేసి ఆచూకీ లేకుండా పోయింది. ఇదే బుద్ధ యోగా ఫౌండేషన్ వ్యవస్థ నిర్వాహకుడైనటువంటి వలీ గారిని 2 నెలల క్రితం మేము పట్టుకోవడం జరిగింది. ఆ యొక్క ఫౌండేషన్లో పట్టుకుంటే అండలపేట పోలీసులు వచ్చి అతని దగ్గర అతని రికార్డ్స్ కానివ్వండి, అతనికి సంబంధించిన అన్నీ తీసుకున్నారు. తీసుకొని 2 నెలల్లో నేను యొక్క 40 కోట్ల రూపాయలు దశల వారీగా ఇస్తాను జనవరి నుంచి మార్చి లోపని చెప్పి ఈనాడు పత్తా లేకుండా అతను వెళ్ళిపోయాడు. ఈ సందర్భంగా గౌరవనీయులు గుంటూరు ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఎస్పీ గారు కూడా ఈ సమస్య మీద ఖచ్చితంగా మేము అవసరమైతే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేస్తాము. దీనికి సంబంధించి ఈ యొక్క దర్యాప్తుని మన